రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలుల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఇవాళ 23 జిల్లాలకు వర్ష సూచన చేసింది. రేపు 19 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు దంచి కొడుతున్న పరిస్థితులు కూడా నిన్న కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా నమోదైంది. మరి ప్రస్తుతం వాతావరణం సంబంధించి భిన్న పరిస్థితుల గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు వాతావరణం అంతు చిక్కని విధంగా ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వడగళ్ల వర్షం కూడా నిన్న నమోదైంది. అసలు వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి సార్? మనకి ఈ వేసవికాలంలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ యొక్క ఫినామినా అండి. ఇవి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి టెంపరేచర్లు 36 డిగ్రీలు 38 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉండి టెంపరేచర్లు వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు మనకి అనుకూల వాతావరణం అంటే ఏదైనా ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఇటువంటివి ఉన్నట్టయితే ఈ తేమగాళ్ళు అనేవి వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశిస్తాయి. అప్పుడు సాయంత్రం సమయం మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత మనకి 2:30-3 గంటల తర్వాత నుంచి క్యుములోనింబస్ మేఘాలు అనేవి చాలా క్విక్గా ఒక 2-3 గంటల్లో ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులు అలాగే వడగళ్లతోటి వర్షం వచ్చే ఫినామినా ఉంటుంది. అదే మనకి గత 4-5 రోజులు బట్టి కొనసాగుతుంది. మరొక 2-3 రోజులు కూడా ఈ ఫినామినా మనకి రాష్ట్రంలో కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక్కడ నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు వడగళ్ల వర్షం కూడా నమోదైంది. సో ఎందుకు నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అంటే డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్కడ కూడా జిల్లాలలో వర్షపాతం పెద్దగా నమోదు అవ్వలేదు. హైదరాబాద్కి సంబంధించి ఎందుకు అంత మనకు వర్షపాతం కావచ్చు, అదేవిధంగా వడగళ్ల వర్షం నమోదు అవ్వడానికి కారణాలు ఏంటి సార్? నిన్న మనకి ఈ వాయువ్య దిశలో ఇక్కడ ఈ భాగంలో తెలంగాణకి దగ్గరలో ఒక ద్రోణి ఉంది, అలాగే ఈ పశ్చిమ దిక్కులో కూడా ఒక ద్రోణి ఉంది. సో ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి ఈ వాయువ్య అదే నార్త్ తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణలో జిల్లాల్లో వర్షాలు పడవలసి ఉండే. సో మనము ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్ ఈ ప్రాంతానికి మనము అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవల పరిణామం ఏమవుతుందంటే మనకి ఈ సిటీ విస్తృతంగా పెరిగి ఇక్కడ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సమీప రూరల్ జిల్లాల కంటే ఈ అర్బన్ ప్రాంతంలో టెంపరేచర్లు ఎక్కువ ఉండటం వల్ల ఈ వేడిమితో పుట్టే మేఘాలు ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ వైపు అట్రాక్ట్ అయిపోతాయి. నిన్న కూడా మనం చూసాము, ఇటు వికారాబాద్, సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో స్వల్ప రెయిన్ పడగా ఆ మేఘాలన్నీ కూడా వచ్చి మనకి సిటీ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయిపోయి ఈ జిల్లాలకి అడ్జసెంట్గా ఉన్న మన హైటెక్ సిటీ అట్లాగే గచ్చిబౌలి, కొండాపూరు ఈ ప్రాంతంలో మనకి ఈ రెయిన్ అట్లాగే వడగళ్ళ వాన పట్టడం మనం నిన్న జరిగిందండి. ఓకే సార్, ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఎంత వర్షపాతం నమోదైంది, అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్ వర్షాలకు సంబంధించి? నిన్న రెయిన్ఫాల్ అయితే భారీ రెయిన్ఫాల్ ఎక్కడా లేదు. భారీ రెయిన్ఫాల్ హెవీ రెయిన్ అంటే మనకి 7 సెంటీమీటర్లు దాటాలి. నిన్న 4.5 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఇది రికార్డ్ అయింది. కానీ ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలులు అలాగే వడగళ్లతోటి ఒక అరగంట 20 నిమిషాలు వర్షం పడినా అది చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఆ రకంగానే నిన్న వర్షం చాలా తొందరగానే తగ్గిపోయింది. కానీ మనం క్వాంటిటీ వైజ్ మెజర్మెంట్ చూసుకుంటే ఇది హెవీ రెయిన్ఫాల్ కూడా కాదు, ఇది మోడరేట్ రెయిన్ఫాలే. అయినప్పటికీ ఇంటెన్సిటీ దృష్ట్యా చూసుకున్నట్టయితే ఆ 20 నిమిషాల్లో అది సృష్టించిన బీభత్సం వల్ల కొంత మనకి ఇది సిగ్నిఫికెంట్గానే భావిస్తాం. ఓకే సార్, ఇక వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాలకైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా సార్? మనకి ఈ పశ్చిమ దిక్కులో ఉన్న ద్రోణి ఇంకా కొనసాగుతోంది. మనకి ప్రస్తుతము ఈ విదర్భ ప్రాంతం నుంచి ఈ నా కోస్టల్ కర్ణాటక వరకు ఒక ద్రోణి ఉంది. ఒక ద్రోణిని వాయువ్య భాగంలో ఉన్నటువంటి ద్రోణి బలహీనపడింది, కానీ మరొక ద్రోణి పశ్చిమ దిక్కులో అయితే కొనసాగుతోంది. దీనివల్ల మనకి ఈ పశ్చిమ జిల్లాలకి అలాగే సిటీ ప్రాంతంలో కూడా మరొక 2-3 రోజుల పాటు ఈ వర్ష సూచన అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే వీటి వల్ల భారీ వర్షం ఉండదు, కానీ మనకి ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు అలాగే ఈ అనుకూల పరిణామం అంటే అక్కడ హీటును మాయిశ్చర్ లభ్యత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ క్యుములోనింబస్ మేఘాల యొక్క హైట్ బాగా పెరిగిపోయినట్టయితే అది చాలా స్వల్ప సమయంలో జరుగుతుంది. అలా హైట్ పెరిగిపోయినప్పుడు ఈ మేఘము మనకి ఫ్రీజింగ్ లెవెల్ దాటి వెళ్ళిపోయినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా ఐస్గా మారిపోతుంది.
మారిపోతుంది. ఐస్గా మారిపోయినప్పుడు అక్కడ వడగళ్ల వాన కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇవి మనం వెరీ షార్ట్ టర్మ్లోనే ప్రిడిక్ట్ చేయగలము. సో ఇటువంటి వాటిని మనము నౌకాస్ట్ బులెటిన్ ఎవ్రీ 3 అవర్స్కి వచ్చే వాటిలో మనము హెచ్చరికలు పంపుతుంటాం. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈదురుగాల తీవ్రత, దాంతోపాటు వడగళ్ళకు సంబంధించి ఈ రోజు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్? ఈ రోజు కూడా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాల వర్షంకి సూచన ఉంది. అయితే భారీ వర్ష సూచన ఎక్కడా లేదు. కానీ మనకి ఆల్రెడీ నిన్నటి మీద ఈ రోజు టెంపరేచర్లు తగ్గినాయి కాబట్టి నిన్నటంత ఇంటెన్సిటీ ఈ రోజు ఉండదు. ఈ వేసవికాలంలో వచ్చే ఇటువంటి వర్షాలకి ఏంటంటే హీట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఎక్కడైతే హీట్ మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో వీటి ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి నిన్న పడిన వర్షం వల్ల కొంతవరకు హీట్ తగ్గినప్పటికీ మనకి సరౌండింగ్లో ఇంకా తేమని సప్లై చేసే సిచ్యుయేషన్ ఉంది. ప్లస్ 34, 35 డిగ్రీలు, 36 డిగ్రీల వరకు మనకు కూడా ఈరోజు టెంపరేచర్ వస్తుంది. కాబట్టి ఈ సరౌండింగ్ జిల్లాలతో పాటు కొద్దిపాటి వర్షం మనకి సిటీలో కూడా పడే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? ఇక రానున్న రోజుల్లో కావచ్చు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ప్రస్తుతం 36 నుంచి 37, 38 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఇవి మనకి సాధారణ మార్చి నెల టెంపరేచర్ల కంటే 1 నుంచి 3 డిగ్రీలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఇది మనకి లాస్ట్ 10 రోజులు బట్టి ఇటువంటి ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల సాయంత్రం సమయాల్లో ఎక్కడో అక్కడ మనకి ఇటువంటి జల్లులు పడటం, అలాగే తేమ సప్లై కూడా ఇటువంటి ద్రోణి అనేది కొనసాగడం వల్ల మనకి టెంపరేచర్లు అయితే నార్మల్ టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి. రాగల 2-3 రోజుల్లో కూడా 1-2 డిగ్రీలు సాధారణ స్థాయి కంటే తక్కువగా, అంటే మనకి 35 నుంచి 39 డిగ్రీల వరకు 1-2 రోజులు కంటిన్యూ అయ్యి మనకి 3వ రోజు నుంచి గ్రాడ్యువల్గా మళ్ళీ టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండడంతో కూడా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.